12 ఏళ్ల వరకు జాతకం ఎక్కువ పనిచేయదు అనేది వాస్తవమే. అచ్చా! అందులో ఎటువంటి సందేహం లేదు. ఓకే. అంటే చిన్న వయసు కదా! అవును. ఆరోగ్యానికి సంబంధించినవి పనిచేస్తాయి. అచ్చచ్చా! ఓకే. మీరు చిన్నప్పుడు చూస్తే చాలామంది బాలారిష్టాలంటారు. అహా! లేదు. ఆ! బాలారిష్టం వేరు. గ్రహాల స్థితిగతులు బట్టి ఆరోగ్యం అనే ఎనిమిదో ఇల్లు ఏదైతే ఎనిమిదో ఇల్లు ఉంటదో వాళ్ళకి సంబంధించి హ్మ్. దాంట్లో కొన్ని గ్రహాలు గనక ఉంటే పుట్టినప్పుడే వాళ్ళకి ఇబ్బందులుగా పుట్టటం, పెరిగేతప్పుడు కొంచెం ఇబ్బందిగా పెరగటం, కొన్ని రావటం, ఎక్కువ అచ్చా! జలుబులు, జరాలు రావటం మనం చూస్తానే ఉంటాం గదా! పిల్లల్లో. ఎక్కువ మీరు చూస్తే జలుబులు, జరాలు, మోషన్స్ ఇట్లాంటివి కామన్‌గా ఉంటాయి. ఇట్లాంటి ఆరోగ్యరీత్యా సమస్యలొస్తాయి తప్ప వేరే ఏముండవు. ఎందుకంటే చిన్న పిల్లలు గదా! కరెక్ట్. సో, 12 ఏళ్ల వరకు కూడా గ్రహాలు ఎక్కువ ప్రభావం ఉండదు. ఓకే. అప్పటి వరకు కొంచెం సేఫ్ పీరియడే. హ్మ్. బట్ కానీ అనారోగ్యం, మృత్యు మాత్రం పనిచేస్తాయి. పనిచేస్తాయా? హ్మ్. ఓహ్! ఓకే. దాన్ని ఎక్కడా గూడా మనం తప్పించలేం. ఏ వయసు ఓకే. వాళ్ళకైనా పనిచేస్తాయి. ఓకే. మిగతాయి పనిచేయవు. ఓకే. ఆ 12 ఏళ్ల వరకు పనిచేసేది ఏంటి అంటే, మనం పెరిగే వాతావరణం, మన తల్లిదండ్రులు, మన చుట్టూతా ఉండేవి పనిచేసి దానివల్ల వ్యక్తిత్వం ఏర్పడతా ఉంటది. అవును. అంతే గదా! అవును. తర్వాత దోషాలంటారా? నేను చెప్పినట్లే గ్రహాల వల్ల, ఆటిల స్థితిగతుల వల్ల కొన్ని దోషాలొస్తాయి. ఓకే. కానీ వీళ్ళేం చేసినా ఏం పోవు. అవునా? ఆ! ఇంటెన్సిటీ తగ్గించుకోవాలి అంటే మంత్ర సాధన మంత్ర చేసుకోవాలి. సాధన చేసుకోవాలి. ఓకే. మంత్రంతోనే మీరు పూజలు చేసుకోవాలి. ఓకే. లేదా మంత్ర సాధన పొంది సిద్ధి పొందినోళ్ళతో పూజలు చేయించుకోవాలి.